ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. ఆమె తన శరీరంపై వేసుకున్న లేపనాన్ని తీసి ఒక పిండంగా తయారుచేసి జీవం ఊదింది. ఆ పిండం నుండి ఒక అందమైన బాలుడు పుట్టాడు. అతడే గణేశుడు. పార్వతి అతనికి ఆజ్ఞ ఇచ్చింది. నన్ను స్నానం చేస్తున్నప్పుడు ఎవరినీ లోపలికి అనుమతించకు. ఆ సమయంలో మహాదేవుడు శివుడు అక్కడికి వచ్చాడు. తన గుహంలోకి ప్రవేశించబోతే గుమ్మం వద్ద నిలిచిన ఆ చిన్న బాలుడు ఆయనను అడ్డుకున్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. నేనే ఈ గృహాధిపతి, నన్ను ఎలా ఆపుతావు అని అన్నాడు. కాని గణేశుడు దుఃఖంగా నిలబడ్డాడు. నా తల్లి ఆజ్ఞ, ఎవరినీ లోపలికి అనుమతించకూడదు. శివుని కళ్లలో కోపం మెరిసింది. ఆ బాలుడు తనను కూడా గుర్తించకపోవడం ఆయనకు అసహనంగా అనిపించింది. అయితే లోపల ఆయనకు తెలుసు, ఈ బాలుడిలో ఒక అహంకారం పెరిగింది. ఆ అహంకారాన్ని తొలగించకపోతే ఇతడు సంపూర్ణుడు కాడు. అప్పుడు శివుడు తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క క్షణంలో గణేశుని తలను నరికేశాడు. పార్వతి బయటికి వచ్చి ఈ దృశ్యం చూసి విలపించింది. ఆమె శివునితో చెప్పింది, ఇది నా కుమారుడు, నువ్వు ఇతన్ని మళ్లీ బ్రతికించాలి. శివుడు శాంతించాడు. ఆయన అన్నాడు, ఈ బాలుడు తిరిగి జీవిస్తాడు. కాని ఇప్పుడు ఇతడు జ్ఞానరూపం పొందుతాడు. శివుని గణాలు ఉత్తర దిశలో ఒక ఏనుగు పిల్ల తలను తెచ్చారు. శివుడు ఆ తలను బాలుడి శరీరానికి అమర్చాడు. దివ్యజ్యోతి వెలిగింది. గణేశుడు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయనకు ఏనుగు ముఖం, జ్ఞానం, వినయం, బలం లభించాయి. శివుడు ప్రకటించాడు, ఇప్పటినుండి ఇతడే విఘ్నేశ్వరుడు. ప్రపంచంలో ఏ కార్యమూ, ఏ యజ్ఞమూ ఇతని అనుమతి లేకుండా ఫలించదు. ప్రతి శుభకార్యం ఇతని పూజతోనే ప్రారంభం కావాలి. దేవతలందరూ నమస్కరించారు. పార్వతీ సంతోషంతో తన కుమారుడిని కోగిలించుకుంది.